వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు బియ్యం సగ్గుబియ్యం కలిపి పాయసం రెడీ చేసుకుందామండి. దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, అలాగే మనకు తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్తో బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా కూడా కరెక్ట్గా కొలత ప్రకారం అయితే తీసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో కూడా అదే టీ గ్లాస్తో దాని నిండుగా సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వీటిని వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు బెల్లంని కరిగించి పక్కకు పెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం పాయసంలో బెల్లం వేయచ్చు, కానీ పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కరిగించి వడగట్టి పక్కకు పెట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి బియ్యం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటే ఈ విధంగా 1.25 గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని తురిమి వేసుకోవాలండి. అలాగే మన తీపికి తగ్గట్టుగా కూడా బెల్లం తీసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్నాక అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక గిన్నెలోకి వడగట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం సగ్గుబియ్యం నానిపోయినాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బియ్యంలో నీళ్ళన్నీ వంపి దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్నాక ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు పోసి దీన్ని కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించి ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న తర్వాత దీంట్లో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంలో నీళ్ళన్నీ వంపుకొని దీంట్లోకి వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వీటిని అయితే వేయించుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 4 గ్లాసుల వరకు నీళ్లు కలపని పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పాలనైతే ఒక పొంగు రానివ్వాలి. సగ్గుబియ్యం ఆల్రెడీ నానినాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయండి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి దీంట్లో మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకునే ముందు మిక్సీలోనే ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ నీళ్లు కలిపి వేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉండలు కట్టింది. ఈ విధంగా ఇది వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా దీన్ని మొత్తం వేసుకొని బాగా కలపాలి. ఒకవేళ ఉండలు కడితే మాత్రం ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలపకుండా ఉంటే అడుగు పడుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాయసం అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వడగట్టి పెట్టుకున్న బెల్లం పానకం వేసుకోవాలి. ఇలా ఇది వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాయసం అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఈ టైంలో 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే పాయసం ఇంకొంచెం పలుచగా కావాలంటే గ్లాసుల్లో పోసుకొని తాగడానికి వీలుగా ఉండాలంటే 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు మనం ముందుగానే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పోసుకున్నాం కదండి, అప్పుడు పోస్తే సరిపోతుంది. ఈ విధంగా పాయసం అనేది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మనం బియ్యాన్ని రుబ్బి వేసుకున్నాం కాబట్టి అడుగు పడుతుందండి, కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాయసం రెడీ అయ్యే వరకు కూడా. అంతేనండి, ఎంతో కమ్మగా నోరూరించే బియ్యం సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పాయసం. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.